అనుకూలంగా ఉన్నాయనే దాంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న దీనికి సంబంధించి మీటింగ్ కూడా పెట్టుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టుకున్నారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నప్పటికీ ఈజీగా మాత్రం తీసుకోవద్దు, డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది కాబట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేయాలి, ఆ బాధ్యత అందరిది అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం లేదు. నిజంగా చేయకపోతే అదే బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు గోపీనాథ్ గారే గెలిచారు. చేయకపోతే ఎలా గెలుస్తారు అనేది శ్రీనివాస్ గారు మాట్లాడనమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ధీమాగా ఉంది? అయితే మేడం, గోపన్న గారి మరణానికి ఎవరు కూడా హర్షించింది ఏం లేదు. అంటే కొంతమంది నాయకులు చనిపోయినప్పుడు కొంతమంది హర్షిస్తారు. సో గోపన్న గారి పైన, వారి కుటుంబం పైన తప్పకుండా వ్యక్తిగతంగా వారి సతీమ అంటే వారి సహధర్మచారిని, వారి కుటుంబం పట్ల అందరికీ కూడా సానుభూతి ఉంది, అందులో నో డౌట్. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి అవసరం లేదు. అయితే అన్నగారు మాట్లాడుకుంటే ఇంత 60,000 కోట్లు అని అన్నారు. 60,000 కోట్లు ఏంటి నాకు అర్థం కాలేదు. 60,000 కోట్లు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. 60,000 కోట్లు అంటే ఏంటి? వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోయింది, తర్వాత ఇదేనా 60,000 కోట్లు అంటే? ఇప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది కదేనా 60,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టింది? లేకపోతే నిన్న మొన్న కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లే ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఒక హైడ్రా వ్యవస్థను తెచ్చినాక మాకు మంచి పేరు వచ్చిందని చెప్పారు గదేనా 60,000 కోట్లు వీళ్ళు ఖర్చు? సిగ్నల్ ఫ్రీ అంట. సిగ్నల్ ఫ్రీ ఎక్కడుంది మేడం? ఇక్కడే మన ఆఫీస్కి ఇక్కడ రావాలంటేనే గంట నిలబడాలి. సిగ్నల్ ఫ్రీ అంట. అసలు ఈ ట్రాఫిక్ సమస్యలు తెచ్చిందే వీళ్ళు కదా. ఉన్న కాడ 50 ఫ్లోర్ల బిల్డింగ్ కి అనుమతులు ఇచ్చి ఆ బిల్డింగ్ లో ఎవడు ఉంటాడో వాడు ఎవడో ఏందో వానికి ఓటు ఉందా లేదా వాడు ప్రశ్న అయితే చేస్తాడు. కానీ మనం ప్రశ్న వేయడానికి మనకున్న ఉన్నటువంటి నైతిక అర్హత ఏందన్నది ఎవరికి తెలియదు. వాడెవడో వాని పక్కింటి తెలియదు. మీరే కదా సంబంధం లేకుండా పర్మిషన్లు ఎడాపడి ఇచ్చి ట్రాఫిక్ ని పెంచింది మీరు కాదా? మళ్ళీ మీరు వచ్చే సిగ్నల్ ఫ్రీ అంట. రండి ఈ కెమెరా తీసుకొని పోదాం ఎన్ని సిగ్నల్స్ మీరు పెట్టిపోయిన సిగ్నల్స్ ఉన్నాయో. పోనీ యూటర్న్లు ఇచ్చిండ్రు అనుకుందాం. ఏడిచ్చిండ్రు యూటర్న్లు? ఈడ జస్ట్ ఒక్క 2 అడుగులు వేస్తే వచ్చే దానికి 1.5 కిలోమీటర్లు పోయి యూటర్న్ తీసుకొని రావాలి. ఎగ్జాంపుల్ ఏంది? వాళ్ళ పార్టీ ఆఫీసే చెప్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ ఆడ విగ్రహం ఉంటుంది, జగన్నాథ స్వామి ఉంటది, ఆ రింగ్ ఉంటుంది, ఆడికి వెళ్ళట్లు వెళ్ళిపోతే అయిపోతుండే. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ట్రాఫిక్ లేదంటే కొన్ని సందర్భాల్లో క్లోజ్ చేస్తున్నారు, మాక్సిమం ఓపెన్ పెడుతున్నారు నేను చూసినంత వరకు అయితే. దాన్ని ఎప్పుడు పర్మనెంట్ గా క్లోజ్ చేసి దాన్ని ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుండే. పక్కనున్న బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ కి పోవాలంటే 1.5 కిలోమీటర్ ముందుకు పోయి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి అవన్నీ చూసుకుంటూ రిటర్న్ రావాలి. ఇది వీళ్ళు చేసినటువంటి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ. అయితే ఏంటో గూగుల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది అని అంటారు. వీళ్ళేమన్నా కనిపెట్టిర్రా గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని ఏమన్నా? పోనీ వీళ్ళు ఏమన్నా పోయి సంకలు వేసుకొని వచ్చిండ్రా దాన్ని? ఎప్పుడో నేరుమల జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈడ మన దగ్గర ఐటీ పార్క్, హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే దానికి గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరి చంద్రబాబు నాయుడు గారు? నినాకమున్న కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుకుంటూ లోకేష్ ఎవరో కాదు, నాకు తమ్ముడు లాంటోడు, మంచోడు, బుద్ధిమంతుడు, విజ్ఞానుడు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కదా. వాళ్ళ నాన్నగారే ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరో వేరైనా కాదు, ఈ కల్వకుంట్ల తారక రామారావు గారి తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన ఆయన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు కట్టినప్పుడు ఇవన్నీ వస్తే ఎవరో వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు మేడం. నేను 2010-11 గూగుల్లోను మైక్రోసాఫ్ట్లోను ఇంటర్వ్యూలు ఇచ్చిన. సరే, నా శక్తి సామర్థ్యాలకు నాకు ఉద్యోగం రాలేదు, అది వేరే విషయం. కానీ అండ్ నా సబ్జెక్ట్ కూడా అది కాదు. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎట్లా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది నా వ్యక్తిగతమైనటువంటి నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇంటర్వ్యూ పోయినా నేను. 2010-11 వీళ్ళు ఆడున్నారు. వీళ్ళది ఏముంది ఆ రోజు ఆ సంవత్సరాల్లో? వీళ్ళ పార్టీ పరిస్థితి ఏంది? వీళ్ళేవో గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో కూడా అప్పుడే ఉండే మేడం మన దగ్గర. విప్రో అప్పుడే ఉండే, ఇన్ఫోసిస్ అప్పుడే ఉండే, అప్పుడే డిఎల్ఎఫ్ డెవలప్ అయింది, అప్పుడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది. వీళ్ళు వచ్చారా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సెజ్ వచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి. అప్పుడు టీడీపీ హయాంలో వీళ్ళందరూ ధర్నాలు చేయలేదా కాంగ్రెస్ పార్టీ మీద? ప్రజల చరిత్ర తెలియదు అనుకుంటారా, లేకపోతే మొత్తం మేము ఏం చెప్తే అదే నిజాన్ని నమ్ముతారని వీళ్ళు అనుకుంటారో నాకు అర్థం కాదు. వీళ్ళు హైడ్రా తెచ్చి మేము ఎవరినో ముంచేసినామంట. ఎవరు పక్కన మాదాపూర్లో బట్టి వసంత్ కుమార్ని, నాగార్జున గారిది, పల్లం రాజు గారిది బిల్డింగ్లు కూలగొట్టాం కదా, వాళ్ళే నా పేదవాళ్ళంటే? ఆ పేదవాళ్ళనే హైడ్రా ముంచేసింది. ఏ పేదవాళ్ళని ముంచేసింది?
మనం ఒక సర్జరీ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఒక తప్పిదం జరిగినప్పుడు దాన్ని రెన్యువేట్ చేసేటప్పుడు డెఫినెట్ గా చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతాయి. మేము కాదనేది ఏం లేదు. అయితే మీ హయాంలో మొత్తానికి కుప్పగూలిపోయినటువంటి చెరువుల వ్యవస్థని హైడ్రా వచ్చిన తర్వాతనే పూర్తిగా ఈ రోజు నల్లగుంట చెరువు కానీ, సున్నం చెరువు కానీ, కూకట్పల్లిలో కానీ, మాదాపూర్లో కానీ ఇట్లా అనేకమైనటువంటి చెరువులు ఈ రోజు మళ్ళీ వాడకంలోకి వచ్చి చాలా మంది ఈడ లేక్ వ్యూ ఉంటది అని చెప్పి మాకు అపార్ట్మెంట్ అమ్మారు, తీరా చూస్తే లేకే లేదు, వ్యూయే లేదని మొత్తుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు మళ్ళీ అదే అపార్ట్మెంట్ వాసులు వచ్చి లేక్ ఇక్కడ లేకుంటే కానీ ఇక్కడ మాకు లేక్ నిచ్చిండ్రు, మేము ఏ లేక్ వ్యూ కోసం అయితే కొనుక్కున్నామో ఆ డబ్బులకు మాకు న్యాయం జరిగింది, థ్యాంక్ యూ హైడ్రా అని చెప్పి ఈ రోజు వాళ్ళు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తలేమా? ఒకానొక టైంలో హైడ్రానే వద్దన్న వాళ్ళు ఈ రోజు ఇట్లాంటి కాగితాలు పట్టుకొని హైడ్రా ఆఫీసుల చుట్టూ తిరుగుతలేరా? ఎందుకు వస్తున్నారు? హైడ్రా సరిగ్గా పనిచేయకపోతే. అయితే వీళ్ళేదో హైదరాబాద్ ని చాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. వర్షాలు వచ్చిన చిన్న వర్షం మేడం, చిటికెడు వర్షమే. వీళ్ళు ప్రాసలు వాడతారు కదా, చిటికెడు వర్షానికే చెరువుల్ని తలపించినటువంటి ఈ భాగ్యనగరానికి ప్రతిసారి 10,000 ఇస్తామని చెప్పాలి, 10,000 ఈ చేతి నుంచి ఇవ్వాలి, 2,000 ఈ చేతి నుంచి కార్యకర్తలు తీసుకోవాలి. మరి తీసుకున్న కార్యకర్తలు 2,000 పోను వాళ్ళన్న వాడుకున్నారా? లేదు, మళ్ళీ తిరిగి దాన్ని పార్టీ ఫండ్ కింద రిటర్న్ ఇవ్వాలి. ఇవి కార్యకర్తల తప్పు కాదు, లేకపోతే మా సినన్న లాంటి నాయకుల తప్పు కాదు, అధినాయకత్వం ఆర్డర్స్ అవి. 10,000 ఇక్కడ ఇస్తాము, 2,000 తీసుకొని వచ్చి 500 మీరు పెట్టుకొని 1,500 మళ్ళీ పార్టీకి ఇచ్చేసారు, దాన్ని పార్టీ ఫండ్ కింద ఇవ్వాలి. గిది వీళ్ళు చేసినటువంటి ఇది. కాబట్టి గోపన్న అందుబాటులో ఉంటుండే అని అన్నారు, మేమేం కాదంటలేము, గోపన్న అందుబాటులో ఉంటుండే కాబట్టి 3 సార్లు గెలిచాడు, మంచిది. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు. గోపన్న అందుబాటులో ఉన్నట్టు మీరు చెప్తున్నటువంటి వాళ్ళు అందుబాటులో ఉండరు కూడా. గోపన్న అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలతో ఎట్లా కలవాలనే దానిపైన వారికి ఒక అవగాహన ఉంది. నేను ఎవరు తప్పంటలేదు, మేడంకి ప్రజలతో అంత సత్సంబంధాలు లేకపోవడం వల్ల గోపన్నకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ప్రజలకు మిగతాతో ఉండదు. సరే, ఎట్ ఏ టైం రాదు కదా ఇప్పుడు ఆవిడ ఇప్పటి వరకు. అందుకంటే ఎట్ ఏ టైం రాదు కాబట్టి వీరు కొన్నాళ్ళు ప్రజలతో కలిసి పనిచేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి వాళ్ళు కొన్నాళ్ళు ప్రజలతో పనిచేస్తే ఓ 15-20 ఏళ్లకు గోపన్నకి ఎట్లయితే అవకాశం వచ్చిందో అట్లనే వస్తుంది. అయితే ఏమీ చేయకపోతే గోపన్న ఎట్లా 2 సార్లు గెలిచిండు అని అంటున్నారు. మరి కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా 2 సార్లు గెలిచింది, ప్రజలు తిరస్కరించాలి. గట్లానే ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటారు. అయితే ఏదో యూరియా గురించి అన్న మేమేదో విఫలమైనామని చెప్పి, యూరియా దుకాణాల ముందు ఎవరి ఫోటో ఉంటుంది మేడం? రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుందా? బట్టి గారి ఫోటో ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది. యూరియా మీద మీరు అనేకమైనటువంటి నానా యాగి చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి అరాజకీయం చేస్తుంటే బాధ్యతగా, నేను ఐ రిపీట్ దిస్ వర్డ్, బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వచ్చి మీరు ఎవ్వరు యాగి చేయకండి, మీరు గొడవలు పడకండి, అసహనానికి లోను కాకండి, సమస్య ఏంటి, ఇది సమస్య, మీకు యూరియా ఖచ్చితంగా వస్తుంది అని ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీలో అసలు ఆ యూరియా గురించి ఎవరు మాట్లాడతారు? అంటే యూరియా సమస్య తీరిపోయిందా ఈ రోజు? కాబట్టి ప్రజలను తప్పుదో పట్టించడంలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటది. రుణమాఫీ అంటే గోడల మీద రాస్తారని ఛాలెంజ్ చేశారు, రాసి చూపించినాం, దాన్ని ఇదే వేదిక పైన అనేక సార్లు చూపించినా కూడా ఇంకా ఏం కావాలి? నిన్న ఆయన గద్వాలపై రుణమాఫీ జరిగిందా అని అంటారు. ప్రజలు కన్ఫ్యూజ్ అయినరు, అవునని చెప్పాలనా కాదని చెప్పాలనా? వీళ్ళు చేతకు మనకు డబ్బులు ఇచ్చారు అవునని చెప్పమని, కానీ మాకేమో రుణమాఫీ జరిగింది, అయ్యిందని 3-4 సార్లు అడిగితే కానీ అడికెళ్ళి కిందికెళ్ళి సౌండ్ రాని పరిస్థితి. కాబట్టి ఏదో మీరేదో అప్పులు చేసినామట, మీరు చేసిన అప్పుల నేపథ్యం ఏంటి, మేము చేసిన అప్పుల నేపథ్యం ఏంటి? మీరు అప్పులు చేసి అవి అసలు పనులు కంప్లీట్ కాకముందనే అడ్వాన్స్ లో పేమెంట్లు ఇచ్చేసినటువంటి నేపథ్యం ఇది. మీరు చేసిన అప్పులకు మేము తెచ్చిన అప్పులకు పొంతలు ఎక్కడ లేదు, నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంటుంది. చివరికి లాస్ట్ లో అన్న ఒక మాట అన్నారు, నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ మాట. ఏంటి? యునానమస్, సానుభూతితోని యునానమస్. ఈ రోజు అన్న ఈ రిక్వెస్ట్ చేయడం అనేది నాకు నిజంగా మనసుకు నచ్చిన మాట. ఈ మాట నేను నిజంగా అన్నను కూడా అభినందిస్తున్నా. యునానమస్ చాలా మంచి సాంప్రదాయం. గతంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరికి కానీ ఇది చాలా మంచి సాంప్రదాయం. కానీ ఈ రోజు మీటింగ్ పెట్టినప్పుడల్లా పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మా నాయకుడు జనార్దన్ రెడ్డి గారు కొడుకు, పొద్దున్నే చించుకుంటుండు, నేను గెలిపిస్తాను అన్నకు ఒక్క మాట గుర్తు చేస్తున్నా, అన్న
మీరు మీ నాన్నగారు చనిపోతే నామినేటెడ్ అంటే యునానిమస్ లో మీరు రాలే శాసనసభకి, ఎన్నికల ద్వారా వచ్చింది. ఎందుకు తెలుసా? మీ నాన్నగారు చనిపోతే మీ మీద అభ్యర్థులు పెట్టి పోటీకి వచ్చిన వాళ్ళు వీళ్ళు, మీ మీద అభ్యర్థులు పెట్టి పోటీకి వచ్చిన వాళ్ళు. ఈ యునానిమస్, ఈ సానుభూతి ఎందుకో మా పి విష్ణువర్ధన్ రెడ్డి అన్న మీద ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు. అట్లాగే మా పాడేరు, మా నారాయణఖేడ్ నియోజకవర్గాల పైన ఆ రోజు ఎందుకో వీళ్ళకి లేదు. పైగా వీళ్ళు ట్రబుల్ షూటర్ ని పెట్టిండ్రు. కవిత చెప్పింది కదా బబుల్ షూటర్ అని ఒక ఆయనను, అన్న హరీష్ అన్న, ఆ ట్రబుల్ షూటర్ ని పెట్టి మరి ఎన్నికలు జరిపించారు. ఈ రోజు వీళ్ళు వచ్చి యునానిమస్ సానుభూతి అని మాట్లాడితే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఇంకేం చేస్తారు. అందుకే కాంగ్రెస్ కి ఓటు వేస్తారని చెప్తున్నాం మేము. సో ప్రేమ్ గారు, సిట్టింగ్ స్థానం వాళ్ళది, అధికారంలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటి, బీజేపీ ఎంతవరకు గెలుచుకుంటుంది అనేది? ఎందుకంటే గతం నుంచి చూసుకుంటూ వస్తే బీజేపీ, సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడు. 2023 ఎన్నికల్లో కూడా 3rd ప్లేస్లో ఉండేది. అండ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళే ఏం చేయలేదు, ఇక బీజేపీ అసలు నగరాభివృద్ధికి చేసింది ఏమీ లేదు కాబట్టి బీజేపీ ఇక్కడ నామమాత్ర పోటీ తప్ప అసలు పోటీలోనే ఉండదు అని. కానీ 2023 ఎలక్షన్లు గతంతో పోలిస్తే మీకు కొంత ఓట్లు ఎక్కువయ్యాయి అనేది అయితే వాస్తవమైన విషయం. ఈసారి దాన్ని ఓట్ పర్సంటేజ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుందా బీజేపీ, లేదు అసలు సీటే గెలుచుకొని 8 ఎమ్మెల్యేలతో పాటు 9వ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని చూస్తోందా? ముందుగా యోజోటి ప్రేక్షకులకు మరియు ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అంటే కొంచెం కలిసి వచ్చాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మాకు ఎప్పుడైనా చాలా బై ఎలక్షన్ చాలా కలిసి వచ్చినటువంటి అంశం. వద్దన్నా కలిసి వచ్చింది. దానికి కూడా గల కారణాలు ఏంటి అని అంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత, లేదా గతంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉన్నటువంటి వైషమ్యాలు అవన్నీ కలిసి వచ్చేటువంటి అంశం మొదటి నుంచి కూడా కలిసి వస్తుంది. అట్లనే ఈసారి కూడా పూర్తి స్థాయిలో కలిసి వచ్చేటువంటి అవకాశం క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చింది అక్కడ 28,000 పైన పైచిలకు ఓట్లు వస్తే, అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు మాకు సుమారు 63,000 ఓట్లు వచ్చినాయి. అంటే 63,000 అని అంటే దగ్గర మాగంటి గోపీనాథ్ గారికి 80,000 ఓట్లు వచ్చినాయి. 80,594 ఓట్లు, 16,000 ఓట్ల మెజారిటీతో వారు గెలిచారు. ఒకవేళ ఆ రకంగా చూసుకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఇక్కడ బాగా పెరిగింది. అంటే వద్దన్నా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి కలిసి వచ్చేటువంటి అంశం.